సోదరి సోదరులారా, ఆలస్యానికి కొద్దిగా మన్నించాలి. కారణం, మనం అంతకుముందు వారం అనుకున్నాం కదా, దేవాలయాన్ని శుభ్రం చేసుకోవాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఇదే మాట మన పెద్దగుడిలో కూడా చెప్పాను నేను. అక్కడ వాళ్ళు ఈరోజు సిమెంట్ ఫ్లోరింగ్, గుడి ముందంతా సిమెంట్ ఫ్లోరింగ్, గుడి ముందు గుడి బయట సిమెంట్ ఫ్లోరింగ్ ఆ పని ప్రారంభించి వస్తున్నాం. మరి మనది త్వరలో మొదలు పెడతాం. ఈరోజు మనం కూర్చొని మాట్లాడతాం, ఎప్పుడు ఎలా అని మాట్లాడుకొని ఇది కూడా ప్రారంభించి పండగ నాటికి శుభ్రం చేసుకోవాలి. అందువల్ల కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మన్నించాలి. ఈరోజు మన సంఘంలో దేవుని పేరిట మనందరికీ అన్నదానాన్ని చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దేవుడు వారి మంచితనాన్ని, వారి యొక్క మంచి హృదయాన్ని ఆశీర్వదించి వారికి కావలసినటువంటి ఆ ప్రభుని అనుగ్రహం, వారి కుటుంబానికి అవసరమైనటువంటి ప్రభుని దీవెనలు ప్రసాదించమని ఆ కుటుంబం నిమిత్తమై ప్రార్థించుదాం. అలాగే మనందరి కుటుంబాలను ఆ ప్రభు తన యొక్క ఆశీర్వాదముతో నింపాలని, మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా దేవుని కృపను బట్టి విజయవంతమవ్వాలని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం భగవంతుడు ప్రసాదించాలని, మీ కుటుంబాలలో మీరందరూ కలకాలము సుఖ సంతోషాలతో జీవించాలని ఈనాటి ఈ ఆదివార ఆరాధనలో, ప్రత్యేకించి ఈ పూజా బలిలో ఆ దేవాది దేవుని మనమందరము కలిసి ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములు ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. అందరం చేతులు జోడించి కరుణ మూసుకొని మన కుటుంబాలను ప్రత్యేకించి ఈ దివ్య పూజా బలిలో దేవుని బలిపీఠం మీద సమర్పించి ప్రార్థన చేసుకుందాం. భగవంతుడు మన అవసరాలన్నింటినీ తీర్చి మనకు కావలసినవన్నీ సమకూర్చమని ఆ దేవుని ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకొను నిమిత్తము ఉత్సాహముతో వచ్చిన మమ్ములను ఇహలోక దుఃఖ దురితములేవియు ఆటంకపరపకుండునుగాక. మేము దివ్యమైన జ్ఞానముతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మొదటి పఠనము బారూకు గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 6 పవిత్ర వచనములు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి
దైవ వైభవమనడి శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని వస్త్రమును కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశము క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదానవని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభు తమను జ్ఞప్తికి తెచ్చుకునినని వారు ప్రమోదము చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకుని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకుని వచ్చుచున్నాడు. రాజవైభవములతో జనులు వారిని మోసుకుని వచ్చుచున్నారు. ఇది మన ప్రభు వాక్కు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజయించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజయించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజయించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవను కాచిన, జల ప్రళయములో నోవను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజయించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా స్వార్త 3వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు.
అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలంలో 15వ సంవత్సరము. యోదయ మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలియకు హేరోదు, ఇతూరయ త్రికోనితిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనేకు, లిసాన్యా అధిపతులు, అన్నా, ఖైఫా ప్రధాన అర్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నదీ పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడెను: ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభునందు సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారము, విశ్రాంతి దినం. అందరము అత్యంత భక్తిగా ప్రార్థనల్లో పాల్గొనాలి. దేవుని బలిపీఠం చుట్టూ మనం చేరాం. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆ మరణాన్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం ఇప్పుడు మళ్ళా ఈ బలిపీఠం మీద. ఆనాడు నా ప్రభువు తన ప్రాణాన్ని ధారపోశాడు అని జ్ఞాపకం తెచ్చుకునే సమయం. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గడియ. దీంట్లో మనమందరం అత్యంత భక్తిగా పాల్పంచుకోవాలి, భాగస్థులు కావాలి. సోదరి సోదరులారా, దివ్య పూజా బలి ఇది ఒక కార్యం. నలుగురు ఒక చోట చేరి 4 పాటలు పాడుకొని ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోవడం వేరు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి తిరిగి వెళ్ళిపోవడం వేరు. కానీ ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిదంటే, మన ఇంట్లో మాకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక పెద్దన్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆ కుటుంబం శ్రేయస్సు కోసం తన సర్వస్వాన్ని ధారపోశాడు. కష్టపడి పనిచేసి చెమటోడ్చి శ్రమ చేసి బిడ్డల్ని పెంచి పోషించి పెద్ద చేశాడు. వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడేదానికి ఈయన ఎంత చేయాడో అంతా చేశాడు. పిల్లలందరినీ ప్రయోజకుల్ని చేయించాడు, పెళ్ళిళ్ళు చేశాడు, స్థిరపరిచాడు. పిల్లల కోసం తను చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన సర్వస్వాన్ని ధారపోశాడు. అలాంటి ఆ యజమాని చనిపోయాడు అనుకోండి, ఆ పిల్లలు ఆయన పట్ల ఎలాంటి భావంతో ఉంటారు? ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని బాగా భూస్థాపితం చేస్తారు, గౌరవంగా మంచి సమాధి కట్టిస్తారు. ఎందుకంటే మా నాన్న మా కోసం ఎంతో చేశాడు అనే భావంతో, ఆలోచనతో. చనిపోయిన రోజు వచ్చిందనుకోండి, 1 సంవత్సరం తర్వాత సంవత్సరీకం ఎలా చేస్తారు? అందరినీ పిలుచుకొని ఒక ప్రార్థన, ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక పూజారిని పిలిపించి ఆయన పేరు మీద పూజలు చేయించి నలుగురికి అన్నం పెడతారు, అన్నదానం. ఇది క్రియ. ఎందుకు అంటే ఆ వ్యక్తి అలాంటి వాడు కాబట్టి.
అలాగే సోదరి సోదరులారా, ఇది సమావేశం, ప్రార్థనా సమావేశం కాదు. ఇది నలుగురు వచ్చి ఆ టైంకి కూర్చొని 4 పాటలు పాడి దేవుని స్తుతించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఇది క్రియ. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నువ్వు నేను లేకపోవచ్చు, ఆ రోజుల్లో మనం చూడకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ రోజున మనం ఏ సమాజంలో అయితే ఉన్నామో, ఏ సమాజంలో అయితే మనం మనుషులుగా జీవిస్తున్నామో, ఆ సమాజ ఉద్ధరణకి ఆనాడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పాటుపడ్డాడు. ఒక అనాగరికమైనటువంటి సమాజం, బలం కలిగిన వాడు బలహీనుణ్ణి దోచుకునే ఒక సమాజం, బలవంతుడు బలహీనుణ్ణి అనగదొరికే సమాజం, అలాంటి మనిషి తీరు, అలా ఉన్న రోజుల్లో నుంచి ఈ రోజున ఒక సమాజం ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరితో ఒకరు స్నేహంగా జీవించడం, ఇలాంటి సమాజం ఉంది ఈ రోజుల్లో. మోసాలు కుట్రలు అవన్నీ ఉన్నాయి, ప్రపంచం ఆరంభం నుంచి ఈ రోజు వరకు ఉంటాయి. కానీ మనుషుల మధ్య స్నేహము, బంధాలు, బాంధవ్యాలు, మానవత్వం, ఇవన్నీ ఈ రోజున మనం చూస్తాం. ఒక క్రూరమైనటువంటి సమాజం నుంచి ఈ రోజున మనం చూసే ఈ రకమైన సమాజం, దయా జాలి, ఇలాంటి ఒక సమాజం ఈ రోజున ఏర్పడిందంటే దీనికి పాటుపడ్డ వాళ్ళు చాలామంది. అలాంటి వారిలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రథములు. ఆయన ఆనాటి సమాజం కోసం, దాని ఉద్ధరణ కోసం ప్రాణం అర్పించాడు. ఆ ప్రభు యొక్క కల్వరి కొండ మీద ఆయన తన ప్రాణాన్ని ఆ శిలువ మీద ఆయన ధారపోసినటువంటి దాన్ని ఈ బలిపీఠం మీద మనం గుర్తు తెచ్చుకుంటాం. కాబట్టి సోదరి సోదరులారు, ఇది ప్రార్థన కాదు, ఇది క్రియ, పని, ఒక యాగం, హోమం అంటాం చూశారు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం జరగడానికి హోమాలు చేస్తారు కొంతమంది పూజారులు. ఒక అగ్నిని వెలిగించి హోమం చేస్తారు. అది ప్రార్థన కాదు, అది సమావేశం కాదు, పని, క్రియ. అలాంటి క్రియ ఇది. ఒక బాగలేనటువంటి రోగిని ఆసుపత్రి బల్ల మీద పడుకోబెట్టి 4 డాక్టర్లు 10 మంది డాక్టర్లు కలిసి ఆ రోగినికి చికిత్స చేసి ఆ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి రోగిని బ్రతికిస్తారో చూడండి, అలాంటి క్రియ. కాబట్టి ఇది గమనించాలి మనం. ప్రార్థనా సమావేశానికి వెళ్ళి కూర్చొని వెనక్కి వచ్చేసేది కాదు, ఇది కాదు, ఇది క్రియ. యేసు ప్రభువుల వారు మరణించాడు, ధారపోసాడు రక్తాన్ని, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధంగా ఆ రోజున ఆయన ధారపోసాడు కాబట్టి ఒక నవ సమాజం, నిన్ను నన్ను గౌరవించగలిగే ఒక సమాజం ఈ రోజున ఉంది. అవసరం వచ్చి సహాయం అడిగితే ఇచ్చే సమాజం ఈ రోజున ఉంది. దీనికి ఉందంటే ఆ రోజున యేసు ప్రభు చేసిన త్యాగం. యేసు ప్రభుతో పాటు అనేక మంది కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి బలి సమర్పణ సమయం ఇది. కాబట్టి మనం ఇక్కడ మన ధ్యాస చాలా ముఖ్యం, మన ధ్యాస చాలా ముఖ్యం, ఆసక్తి చాలా ముఖ్యం, భక్తి చాలా ముఖ్యం. ఇలాంటి ఒక కార్యానికి వచ్చినప్పుడు భక్తిగా ఉండాలి. ఒక పెండ్లి జరుగుతుందనుకోండి, పెండ్లి అనేది సమావేశమా, ఒక పనా? పెండ్లి అనేది సమావేశమా, పనా? ఏదో 4 వచ్చి కూర్చొని మాట్లాడుకొని పోయేదా, లేదంటే అక్కడ ఒక పని జరుగుతుందా? పని, సమావేశం కాదు అది. 4 వచ్చి కూర్చొని 1 గంట సేపు మాట్లాడుకొని వెళ్ళిపోవడం కాదు. అక్కడ 4 వచ్చి కూర్చుంటారు, కానీ జరిగేది సమావేశం కాదు, పని. ఏం పని జరుగుతుందంటే 2 కుటుంబాలు
ఒకటయ్యే పని జరుగుతుంది అక్కడ. ముక్కు మొహం తెలియని వాళ్ళు, 2 కుటుంబాల వాళ్ళు, 2 వ్యక్తుల్ని, అబ్బాయిని అమ్మాయిని పెండ్లి అనే ఒక మాట ద్వారా, తాళి కట్టించే ఒక పని ద్వారా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు పని. ఏదో మీ సమావేశం చేసి నీకు ఆ భార్య, నీకు ఈ భర్త అంటే కుదరదు. ఒక క్రియారూపంగా ఉంటుంది అది. అందరూ రావడం, కూర్చోవడం, పూజారిని పిలిపించడం, ప్రార్థనలు జరిపించడం, తాళి కట్టించడం, ఇవంతా క్రియ. దానికి మనం వెళ్తున్నాం అనుకోండి, ఎలా వెళ్తాం మనం దానికి? సాదాసీదాగా వెళ్తామా దానికి మనం? ఎందుకు? క్రియ. దానికి తగ్గట్టుగానే వెళ్తాం మనం. ఒక ప్రార్థన కూటమికి పోయేటట్టు పోతామా పెళ్ళికి? పోకూడదు. ఎందుకంటే అది క్రియ, ఒక పని, ఉన్నతమైన పని. అలాగే ఇది కూడా ప్రార్థన కూటమికి దీనికి చాలా తేడా. సోదరులారా, గమనించుకోవాలి మనం. ఇక్కడ జరుగుతున్నది ఒక పని. ఇక్కడ జరుగుతుంది ఒక పని. యేసు ప్రభువుల వారు బలి చేయబడ్డాడు. ఆ యేసు ప్రభుని ధ్యానం చేసుకొని మనం అదే రకమైన బలి సమర్పణ ఇక్కడ జరుగుతుంది. ఈ బలిపీఠం మీదకి యేసు ప్రభువుల వారు దిగొస్తారు. మనకు కనబడకపోవచ్చు, దిగొస్తారు. యేసు ప్రభువుల వారు ఈ బలిపీఠం మీదకి దిగొస్తారు. అంతటి మహోన్నతమైన సమయం ఈ పూజా సమయం. దీన్ని గ్రహించాల విశ్వాసి, దీన్ని గ్రహించుకోవాలి. ఈ రోజున వాక్యం ఏం చెబుతుంది మనకు అంటే, సోదరులారా, యెషయా ప్రవక్త చేసినటువంటి ఒక ప్రవచనం గురించి ఈ రోజున వాక్యం మనకు చెప్తూ ఉంది. వాక్యంలో వింటున్నాం. ఏమిటా ప్రవచనం? ఎప్పుడో క్రీస్తు పూర్వం 550 ఆ సమయాల్లో ఈ యెషయా ఒక ప్రవచనం చేశాడు. ఏమిటా ప్రవచనము? లూకాసు వార్త 3వ అధ్యాయము 5వ వచనం. ప్రతి లోయ పూడ్చబడును. చూడండి, ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును. పర్వతాలు కొండలు సమము చేయబడును. వక్ర మార్గములు సక్రమము చేయబడును. వక్ర మార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గములు నునుపు చేయబడును. కరుకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును కాంచుదురు. సకల మానవులు దేవుని రక్షణ చూస్తారు. ఇది ప్రవచనం. 100 ఏళ్ల క్రితం ఒక దైవ భక్తుడు చేసిన ప్రవచనం. యెషయా అనే భక్తుడు నోట వచ్చినటువంటి ప్రవచనం. లోయ పూడ్చబడాలి. ఏమి లోయ పూడ్చబడాలండి? ప్రతి లోయ పూడ్చబడాలి అన్నాడు. ఈ ప్రాంతం ఏదైతే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ ప్రాంతం, పాలస్తీనా లేదా ఇస్రాయేలు, ఈజిప్ట్, ఐగుప్తు, ఈ ప్రాంతాలు కొండల ప్రాంతాలు, రాతి నేల. ఆ భూభాగం అంతా కొండలు, మిట్టలు. మనలాంటి ఒక సమతల భూమి కాదు ఆ భూమి, కొండలు, మిట్టలు. గోవా పోయారా మీరు? గోవా అంతా కొండలే, ఊరే కొండలు. కొండల్లో ఊరది మనలా ఉండదు, ఒక సమాంతరంగా ఉండదు, అంతా కొండలు. ఆ కొండల్లోనే ఇల్లు కట్టుకున్నారు, ఆ కొండల్లోనే రోడ్లు వేసుకున్నారు. ఇరుకు రోడ్లు, ఇరుకిల్లు. కేరళ కొద్దివరకు మేలు. ఈ గోవా అనేది చిన్న రాష్ట్రం అంతా కొండలే, కొండల్లో ఊరు. ఊటీకి వెళ్ళారా? ఊటీ కూడా కొండే, కొండ మీద ఊరు. ఇలాంటిదే ఈ పాలస్తీనా, ఈ ప్రాంతాలు. ఇంత మేరకు ఉండకపోవచ్చు కానీ రాతి కొండలు, పర్వతాలు, లోయలు. చూస్తే ఇది ఒక మెట్ట భూమి అనిపిస్తుంది. నీరు దొరకదు, రాతి నేల అనిపిస్తుంది. ఒక కరుకైనటువంటి భూమి, ఒక పట్టాన పంటలు గబక్కన రావు అనే ఒక భూమి. దాన్ని ఉద్దేశించి
ప్రవచనం చేశాడు యెషయా. ప్రతి లోయ పూడ్చబడును, ప్రతి లోయ పూడ్చబడును. పర్వతములు కొండలు సమము చేయబడును. లోయలు లోతుగా ఉంటాయి, పర్వతాలు ఎత్తుగా ఉంటాయి. ప్రకృతిలో ఇవన్నీ మనం చూస్తాం. చూసారా లోయలు కొండలు? చూసారా మీరు? ఎక్కడ చూశారు? కేరళలో చూస్తుంటే అర్థమైంది. లోయలు అంటే మనకి ఈ ప్రాంతంలో ఉండవు. కేరళ, తమిళనాడు అలా పోతే అవి లోయలు. లేదా శ్రీశైలం పోతాం, అవి లోయలు. ఎత్తైనటువంటి పర్వతాలు ఆ లోయలు. చాలా లోతు, చాలా లోపలికి ఉంటాయి లోయలు. నల్లమల కొండలు. ఆ లోయలు పోడ్చబడును, ఆ కొండలు సమము చేయబడును అని ప్రవచించాడంటే దాని అర్థము ఇక్కడ యెషయా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనుషుల మధ్య కూడా ఈ తారతమ్యాలు. ఒకడేమో అట్టడుగున ఉంటాడు, ఇంకొకడేమో అత్యంత ఉన్నతంగా ఉంటాడు. తారతమ్యాలు. ఒకడేమో ఏమీ లేనివాడు, ఒకడేమో అన్నీ ఉన్నోడు. ఒకడికేమో ఏ అధికారం ఉండదు, బానిస. ఇంకొకడేమో అపరిమితమైనటువంటి అధికారం కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా సమము చేయబడును. ఎవడైతే లోయ అట్టడుగునున్నాడో వాడు పూడ్చబడును, అంటే పైకి తీసుకొని రాబడతాడు. ఎవడైతే ఉన్నతంగా ఉండి నన్ను మించిన వారు లేరు అనే ఆ గర్వంతో ఉంటారో సమము చేయబడును. ప్రవచనం ఇది. ఆ ప్రజలకి ఆ ప్రాంతాన్ని చూపిస్తూ, ఓ ప్రజలారా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఇది చూడండి, భూమిని, కొండను చూడండి, పెద్ద కొండ అనుకుంటున్నారు కదా, ఆ కొండ సమం చేయబడుతుంది. యేసుప్రభువుల వారు కూడా ఇదే ప్రవచనం చేశారు. ఈ యూదులు దేవాలయాన్ని చూసి పొంగిపోతున్నారు. వా, ఎంత పెద్ద దేవాలయమో అనుకుంటుంటే ప్రభు అన్నాడు, మీరు దేవాలయం ఇంత పెద్దదని చెప్పి ఆనందిస్తున్నారు, అది ఒకరోజు నేలమట్టం అయిపోయింది అన్నాడు ప్రవచనం. దేవాలయాన్ని చూసి మీరు గర్వంతో నలుగురికి చెప్పుకుంటున్నారు, ఉబ్బి తప్పిపోయిపోతున్నారు, అది నేలమట్టం అయిపోతుంది అంటాడు ప్రభు ప్రవచనం. అంటే దేవాలయం పేరు చెప్పుకొని మీరు పెరుగుతున్నారు. దేవాలయం పెద్దదే, ఆ దాని పేరు చెప్పుకొని డబ్బులు మీరు కూడబెట్టుకుంటున్నారు. కొండలు పోగేశారు. ఓ యూదా ప్రజలారా, మీరు దేవాలయం పేరు చెప్పుకొని కొండలు పోగేశారు, అన్నీ నేలమట్టమైపోతాయి, సమం చేయబడతాయి. ప్రవచనం, దేవుని ప్రవచనం అలా ఉంటుంది. ఈ కొండ ఏ విధంగా అయితే అంత ఎత్తుగా ఉందో అది నేలమట్టమైపోద్ది. ఇదిగో ఇంత లోతైన లోయ సమం చేయబడుతుంది, పూర్తి చేస్తారు. ప్రజలారా, మీలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళందరూ పైకి వస్తారు, గర్వంతో పైకి ఎదిగిన వారందరూ సమము చేయబడును. ప్రతి లోయ పూడ్చబడును, ప్రతి కొండ పర్వతము సమము చేయబడును. వక్ర మార్గములు సక్రమము చేయబడును. ప్రవచనం. కొండల్లో రోడ్లు ఎలా ఉంటాయి? స్ట్రైట్గా ఉంటాయా? ఉండలేవు. అలా వేస్తారు రోడ్లు. అంటే ఆ కొండ చుట్టూ తిరిగి పోవాలి, నేరుగా పైకి ఎక్కలేము, చుట్టూ తిరిగి పోవాలి. సో ఒక నేరుగా రోడ్లు ఉండవు, అటు తిరిగి ఇటు తిరిగి మెలికలు తిరిగి వక్ర మార్గములు సక్రమం చేయబడును. ఆలోచన, సోదరి సోదరులారా, ఆలోచన. ఒక 20 ఏళ్ళకు ముందు, ఒక 1981 ఆ 81వ సంవత్సరంలో మనకు అప్పటి పాపు గారు, జాన్ పాల్ పాపు గారు, 2వ జాన్ పాల్ పాపు గారు, ఒకరోజు ఆయన తన గది నుంచి ప్రజల్ని కలుసుకునేదానికి బయటకు వచ్చాడు. నేను చెప్పేది 1981 అంటే దాదాపు 40 ఏళ్ళ సంగతి, 40 పైన. ఆ గది నుంచి ఆయన బయటకు వస్తుంటే ఆయన్ని చంపాలని ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఒక తుపాకీ పట్టుకొని ఆ గుంపులో నుంచి వచ్చి ఆయన మీద కాల్పులు జరిపాడు.
ఎటో దేవుని దయ వల్ల ప్రాణాపాయం జరగకుండా ఈయన ప్రాణాలతో బయటపడ్డాడు. జగద్గురు రెండవ జాన్ పాల్ పాపు గారు ఆయన ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తిని పోలీసులు పట్టుకొని జైల్లో వేశారు. విచారించి ఇతను పెద్ద నేరస్తుడు అని చెప్పి విచారణలో తేలి అతనికి ఆ దేశం జీవిత ఖైదు శిక్ష వేస్తుంది. ఇతను వాస్తవానికి వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తి, టర్కీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. బాబు గారిని చంపాలనే అతను దూరం వచ్చి ఇక్కడ చిక్కిపోయాడు. ఈ దేశం ఏం చేసింది, ఇటలీ ఇతనికి యావజ్జీవితం వేసేసింది. బాబు గారు కోలుకున్న తర్వాత నేరుగా జైలుకి వెళ్ళి ఆయనతో కలిసి మాట్లాడి ఆయన పుట్టుపూర్వోత్తరాలని తెలుసుకున్నాడు. తర్వాత ఆ జైలు అధికారులతో మాట్లాడి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేశాడు. ఎవరు? పోపు గారు. ఏమని అంటే ఇతన్ని విడిచిపెట్టేయండి, ఇతన్ని వదిలిపెట్టేయండి, ఇతనికి శిక్ష వద్దు, ఇతనికి ఫ్యామిలీ ఉంది, వేరే దేశంలో తల్లి భార్య బిడ్డలందరూ ఉన్నారు, ఇతన్ని ఇక్కడ మనం శిక్షిస్తే వాళ్ళు అన్యాయం అయిపోతారు, వదిలేయండి అని ఒక సిఫార్సు లేఖ పంపిస్తే దాని మీద ప్రభుత్వం స్పందించి మరి ఇంత పెద్ద మనిషి చెప్తున్నాడు కాబట్టి శిక్ష లేకుండా ఆయన వదిలిపెట్టారు. ఆయన వాళ్ళ దేశానికి టర్కీకి వెళ్ళిపోయాడు. టర్కీలో అతని మీద బోలెడు కేసులు ఉన్నాయంట, నేరం ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇది తెలిసినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ ఇంట్రాగేషన్స్ విచారణ చేస్తే అవన్నీ బయటపడ్డాయి. తీసుకుని వెళ్ళి జైల్లో వేసేశారు. నువ్వు నేరస్తుడివి, నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ నిజమే అని వాళ్ళు జైల్లో పెట్టేశారు. యావజ్జీవితం ఆడ కూడా. మళ్ళా పాపు గారు ఆడకపోయి వాళ్ళ కుటుంబాన్ని కలిసి ఆ ప్రభుత్వానికి మళ్ళీ సిఫారసు, అతన్ని వదిలేయండి, క్షమించండి, వదిలేయండి అని ఆ గవర్నమెంట్కి ఈయన విన్నపం పెడితే వాళ్ళు 2004లోనో లేదా ఒక 20 సంవత్సరాలు జైల్లో పెట్టి వదిలిపెట్టేశారు. అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేదానికి 20 సంవత్సరాలు పట్టిందంట. ఈ 20 సంవత్సరాల పాటు పాపు గారు అతని కుటుంబంతో టచ్లో ఉన్నారంట. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడము, వాళ్ళకి ధైర్యం చెప్పడం. అంటే ఆ వ్యక్తి విడుదలయ్యేదానికి వెనకాల ఎంతో పని చేసినటువంటి వారు రెండవ జాన్ పాల్ పాపు గారు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భార్య బిడ్డలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అతనికి చాలా విషయాలు తెలిసాయి. నేను చంపాలని చూసిన వ్యక్తి నా కోసం ఇంత పని చేశాడా వెనకాల అని అతను తప్పు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళా బాబు గారిని కలిసి క్షమాపణ కోరుకున్నాడంట. ఇంకెప్పుడు నా జీవితంలో ఇంకొకరిని నేను ఈ రకంగా చేయను, అసలు తప్పుడు జీవితమే నేను జీవించను, తప్పు అయిపోయింది పాపు గారు క్షమించండి, ఇంకెవ్వరిని నా జీవితంలో నేను బాధ పెట్టను, ఇంకొకరిని నేను అన్యాయం చేయను, నా జీవితం ఏదో జీవిస్తాను. ప్రవచనం వక్ర మార్గములు సక్రమము చేయబడును. ప్రవచనం ఆనాడు యెషయా ద్వారా దేవుడు పలికిన ప్రవచనం. ఒక వక్రమమైనటువంటి జీవితం జీవించే ఆ వ్యక్తి చూడండి ఎలా ఒక మంచి వ్యక్తిగా మారి తన భార్య బిడ్డలతో జీవించాడు. తర్వాత ఆ నేరపూరితమైన జీవితాన్ని వదిలిపెట్టి ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బతికాడు. ప్రవచనం దేవుడు చేసిన ప్రవచనం. కరుకు మార్గములు నునుపు చేయబడును, కఠినాత్ముల హృదయాలు మారి ఒక మంచి వ్యక్తులుగా ఎంతోమంది జీవిస్తున్నారు. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. అంటే అప్పటిదాకా మనిషికి తెలిసింది ఏమిటి అంటే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారంట మనుషుల్ని తినే మనుషులు. అంటే వాళ్ళకి తెలియదు ఇలా చేయకూడదని తెలియదు. పచ్చి మాంసం తినేవాళ్ళు ఉన్నారంట, మనుషుల్ని కనబడితే చంపుకొని తినే మనుషులు ఉన్నారంట. అంటే వాళ్ళకి తెలియదు, అరే ఇది తప్పు అని తెలియదంట వాళ్ళకి. కొన్ని తెగలు అడవుల్లో ఉంటారు,
అడవి జాతి మనుషులు ఇంకా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి ఎవరిని పోనివ్వదు, పోతే వాళ్ళు చంపి తింటారు. అరే ఇది తప్పు, ఇంకో మనిషిని చంపకూడదని వాళ్ళకి తెలీదు. అడవుల్లో జంతువులతో పాటు ఉంటారు కాబట్టి జంతువులు ఒకదాన్ని ఒకటి చంపుకొని తిన్నట్టుగానే వీళ్ళు మనుషులను పట్టుకొని చంపుకొని తింటారు. అలాంటి రోజుల్లో నుంచి ఈ రోజున మనం ఉండే రోజులు ఎలా ఉన్నాయి? పచ్చి మాంసం తినే మనిషి ఈ రోజున అది కాదు, అలా చేయకూడదు అని అన్నాన్ని వండుకొని తినడం, కూరగాయలు తినడం, మాంసాన్ని ఉడికించుకొని తినడం. అంటే నాగరికత చూడండి ఎంత పెరిగిందో. ఎదుటివారిని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, ఇదంతా నాగరికత. ఇది మొదట్లో లేదు. ఆడవాళ్ళని గౌరవించాలి లేదు మొదట్లో. ఇవన్నీ కాలక్రమంలో వచ్చినాయి. నేర్పిస్తే మనుషులు నేర్చుకున్నారు. ఎలాంటి వాళ్ళు అంటే ఇదిగో ప్రభువు లాంటి వారు. తప్పు చేస్తే క్షమించాలి తెలియదు ఎవరికి. తప్పు చేస్తే శిక్షించాలని తెలుసు కానీ క్షమించాలని తెలియదు, చెప్పేవాడు లేడు. అలాంటి సమాజంలో తప్పు చేస్తే క్షమించవచ్చు అని ఈయన బోధించాడు యేసుప్రభు. ఎలాగయ్యా అని వాళ్ళకి అనిపించుండొచ్చు. ఆయన చనిపోయేటప్పుడు పలికిన మాటలు, తండ్రి ఇదిగో వీళ్ళు చేసేది వీళ్ళకి తెలియదు, క్షమించు నాయన అని పలికినప్పుడు అక్కడుండే మనుషులు, శతాధిపతికి అప్పుడు అర్థమైంది, ఓహో తప్పు చేస్తే క్షమించడం అంటే ఇది. తప్పు చేస్తే శిక్షించడం అని మేము నేర్చుకున్నాం, కానీ తప్పు చేస్తే క్షమించవచ్చు అనేది ఈయన చెప్తున్నాడు. కొత్తదనం, నాగరికత. కరుకు మార్గాలు నునుపు చేయబడును. కరుకైనటువంటి మనుషులు ఈ రోజున నునుపైన మనుషులు, కఠినాత్ములు మంచి మనస్కులుగా ఉండడం. ప్రవచనం, ఆనాడు చేసిన ప్రవచనం కాలక్రమంలో అది జరగడం మనం చూస్తాం. సకల మానవులు దేవుని రక్షణను గాంచుదురు. సకల మానవులు దేవుని రక్షణను గాంచుదురు. ఒకసారి ఇది నేను విన్నదే, నేను చూసిన ఒక స్త్రీ, ఒక అమ్మాయి రాత్రి సమయంలో బస్సు దిగి ఇంటికి పోతుందంట. ఎవ్వరు లేరు జనం, నిర్మానుష్యమైనటువంటి రోడ్డు. లేట్ అయిపోయి ఎక్కడో పని, కాలేజో పనో లేట్ అయిపోయి లాస్ట్ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ పోతుంది. ఎవ్వరు లేరు, భయంగా పోతుంది. ఇంతలో ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఆమె వెనకాలే వచ్చారు. ఈ అమ్మాయికి భయం వేసింది. వీళ్ళు ఎవరు మనిషి దూరం నడిచిపోవాలి ఇంటికి, మనిషే లేడు. ఇద్దరు కుర్రోళ్ళు వెనకాల వచ్చారు. ఈ అమ్మాయికి భయం వేసింది, ఏమైనా చేస్తారేమో భయపడిపోయింది. భయపడుతూనే పోతూ ఉంది. వెనకాల వీళ్ళిద్దరు వస్తూ ఉన్నారు. అనుకుంది, ఈరోజు నా పని అయిపోయినట్టే, వీళ్ళు నన్ను ఏదో ఒకటి చేస్తారని అనుకుంది ఆ అమ్మాయి. ఎందుకంటే తెలుసు కదా, అలా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాం. అలా ఆ భయంతోనే చిన్నగా నడుచుకుంటూ ఇల్లు చేరుకుంది. వీళ్ళు ఆ అమ్మాయి వెనకే వచ్చారు, వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇంట్లో చెప్పుకుంది ఈ విషయాన్ని, ఇదిగో అమ్మ నేను ఈరోజు లేట్ అయిపోయింది, ఆ బస్సు అక్కడ దిగాను, నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు కుర్రోళ్ళు నా వెంటబడ్డారు, నన్ను ఏదో భయం వేసింది నాకు, వాళ్ళు ఏమన్నా చేస్తారేమోనని, నన్నేం చేయలేదు వాళ్ళు. ఎవరమ్మా వాళ్ళు, ఎవరో ఇటు పోయారు ఇద్దరు. తర్వాత ఆరాధిస్తే ఎవరు ఆ కుర్రోళ్ళు అని ఆరాధిస్తే, కొత్త వాళ్ళ ఈ ప్రాంతానికి చూస్తే దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నవారు అని తేలింది. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అబ్బాయిలు. వాళ్ళకి తెలుసు ఆడవాళ్ళని గౌరవించాలని తెలుసు. సోదరి సోదరులారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. నునుపు, కఠిన కరుకు మార్గములు నునుపు చేయబడును. ఈ రోజుల్లో ఒక స్త్రీ ఒంటరిగా బతికే అవకాశం ఉందా? లేదు. అలాంటి రోజుల్లో ఉన్నాం. అయినా
అయినా ప్రవచనం ఆ రోజు చెప్పింది. అలాంటి రోజుల్లో ఉన్నప్పటికీ అక్కడక్కడ ఉన్నారు మంచివారు, స్త్రీని గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈరోజు సకల మానవులు దేవుని రక్షణను గాంచుదురు. రక్షణ అంటే ఇదే. ఇలాంటి ఒక వాతావరణంలో జీవించడమే రక్షణ. ఆ స్త్రీ, ఆ అమ్మాయికి రక్షణ అంటే ఏంటి? ఆ టైంలో అరే చీకటిగా ఉంది, ఎవరు లేరు, ఈ అబ్బాయిలు నా వెనక వస్తున్నారు, దేవుడా నన్ను కాపాడయ్యా అని అనుకో ఉండొచ్చు అమ్మాయి. తీరా వాళ్ళు ఏం చేయకుండా వెళ్ళిపోవడం చూసిన తర్వాత అబ్బా రక్షణ. అంటే చూడండి, ఒకరినొకరు గౌరవించుకునే ఒక స్థితి రక్షణ. ఈ ఆలోచన విధానం ఈ ప్రపంచంలో మనుషుల్లో కలగడానికి కారకులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో యేసు ప్రభు ప్రధానమైన వాడు. యేసు ప్రభు ప్రధానమైన వాడు. ఎంతోమంది ప్రవచనాలు చేశారు, దానికోసం పాటుపడ్డారు. యేసు ప్రభు ప్రధానమైన వాడు. ఈ రకమైన సంస్కరణలు ఈ సమాజంలో తెచ్చినటువంటి వాడు యేసు ప్రభు. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతము కొండ సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. సోదరి సోదరులారా, ఇది ఈ రోజున దేవుని వాక్యం. మనకు ఏం గ్రహించుకోవాలి? మనం ఈ ప్రవచనం ఒకసారి మనకి మనం కనెక్ట్ చేసుకుందాం. నాకే ఈ ప్రవచనం చెప్పాడు దేవుడు అనుకుందాం. మరి నాలో ఏమి లోయలు ఉన్నాయి, నాలో ఏమి కొండలు ఉన్నాయి, నాలో ఏమి వక్ర మార్గం ఉంది లేదా సక్రమ మార్గం ఉంది ఆలోచన చేసుకోవాలి. నాలో ఏమి కరుకుతనం ఉంది ఏమి నునుపుతనం ఉంది ఆలోచన చేసుకోవాలి మనం. ఈ కరుగుతనము, వక్ర మార్గాలు, లోయలు, కొండలు అన్నీ సమము చేయబడాలి. అదే రక్షణ, దేవుని రక్షణ. సోదరి సోదరులారు, కాబట్టి ఈనాటి ఈ పూజా బలి సమయంలో, ఆరాధన సమయంలో ఆ ప్రవచనాన్ని మనకే ప్రభు చెప్పాడు అన్న భావనతో మనం భావించి పరిశోధన చేసుకుందాం. నాలో ఏదన్నా లోయ, ఏదన్నా కొండ, ఏదైనా దుర్గుణం, ఏదైనా వ్యసనం, ఏదైనా పాపం ఉంటే దాన్ని నేను సమం చేసుకోవాలి. చేసుకొని ప్రభువు యొక్క రక్షణ చూడాల కల్లారా. అలాంటి భాగ్యం మనకు దయచేయమని, అలాంటి వరం, అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని ఈనాటి ఈ బలి పూజలో ఈ సమాజం కోసం తన ప్రాణం ధారపోసినటువంటి ఆ కరుణామయుడైనటువంటి యేసుక్రీస్తుని జన్మదినాన్ని జరుపుకోవడానికి సిద్ధపడే మనము ఆలోచన చేసుకొని మన జీవితాల్లో ఏదైనా పాప జీవితం, వ్యసనము, వక్ర మార్గాలు ఉంటే వాటిని విడనాడి మంచి మనుషులుగా ఈ సమాజంలో నలుగురితో స్నేహభావంతో, నలుగురితో సత్సంబంధాలు కలిగి సఖ్యతగా జీవించాలి. ఆ కృపని మనకు దయచేయమని దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ప్రత్యేకించి గోపిదేశి కోటేశ్వరరావు సామ్రాజ్యం, గోపిదేశి నాగరాజు, అంకమ్మ, యామిని, హితేష్, వెంకట్రావు, తిరుమల, జ్ఞానేశ్వరి వాళ్ళని ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకొని వారి కోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడు వారి ప్రతి తలంపుని, వారి ఆలోచనని నెరవేర్చి సఫలం చేసి వారికి ఆరోగ్యము, శాంతి, సమాధానం ప్రసాదించాలని కోరుకుందాం. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును?
వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా మీరు ప్రార్థించండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి తత్తిశిర సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రభు తన ప్రథమ రాకడన దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు మోక్ష భాగ్యములో వారసులను చేయము. అప్పుడు మేము వారితో కలిసి నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను.
మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందు ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా
శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలే భక్తిహీనుల పూర్లిన, వరద వలే భక్తిహీనుల పూర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా మరణ పుటూరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటూరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తనాలయములు నా మొర వినెను, తనాలయములు నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా యేసుక్రీస్తునాథుని మిక్కిలి పవిత్ర హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి, పునీత అపోస్తలులారా మా కొరకు వేడుకొనండి, సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా మమ్ము కాచి కాపాడండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.